బిలీవర్స్ చర్చిలో 1 ఇయర్, ఇక్కడ విశ్వవాణి దగ్గర 1 ఇయర్. 1 ఇయర్. బిలీవర్స్ దగ్గర చేసినప్పుడు ఏ ఊర్లో వేశారు వాళ్ళు పోస్టింగ్? జనగాం దగ్గర వేశారు, నల్గొండ డిస్టిక్లో. నల్గొండ డిస్టిక్లో వేశారు. అంటే పూర్తిగా అక్కడ షిఫ్ట్ అయిపోవాలి. షిఫ్ట్ అయిపోవాలి. అకామిడేషన్ ఇస్తారా వాళ్ళు? అకామిడేషన్ ఉంటుంది, లేని చోట మనం రూమ్ రెంట్కి తీసుకోవాలి. అది కూడా మన శాలరీలో నుంచి మనకు వచ్చే 5,000 రూమ్ రెంట్ తీసుకుని ఎట్లా బతుకుతారు? ఇంకా అంతే, అలా నియమం అంతే. ఇప్పుడు దేవుని సేవకు వచ్చింది నువ్వు సంపాదించుకోవడానికి కాదు అని మీకు చెప్తారు. దేవుని సేవకు వచ్చింది సంపాదించుకోవడానికి కాదు, ఆయన కోసం ఎంతైనా కష్టపడాలి, ఎంతైనా శ్రమ పడాలి, దానికి ఫలం మీకు ఇక్కడ కాదు కానీ పరలోకంలో ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. అలా మాటలన్నీ కూడా నమ్మేస్తాం, విశ్వాసంలో ఉన్నాం కాబట్టి. దేవునికి విరుద్ధంగా మనం ఏమీ చేయలేము. మనకు కష్టమైన నష్టమైన శ్రమైన బాధైనా కొంతమంది రెఫరెన్స్ చూపిస్తారనమాట. పౌలు గారిని, పేతురుని, వీళ్ళు శ్రమ పడ్డారు, బాగా దోచుకున్నారు కదా పేతురు పౌలు. వాళ్ళు తర్వాత కష్టపడ్డారు. అంటే కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పడిన రెఫరెన్స్లు. ఓవరాల్గా దోచుకున్నారు వాళ్ళు. సరే, మనం తర్వాత మాట్లాడదాం. అవి చూపించి మోటివేట్ చేస్తారనమాట. ఓకే, మోటివేట్ చేసి అందులోనే ఉండేలాగా, అవే ఖర్చు పెట్టుకునేలాగా, జాగ్రత్తగా ఉండేలాగా, సంఘాన్ని పెంచేలాగా. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ జరుగుతున్న టైంలో పూర్తిగా విశ్వాసంలోకి మారిపోయారు, నిజమైన దేవుడిని నమ్మారు కదా. నమ్మేశాను. అప్పుడు ఆ దేవుడిని అందరికీ పరిచయం చేయాలి, అందరినీ మార్చేయాలని ఒక మోటివేట్ అయిపోయారు. అంటే జాంబీ వైరస్గా మారిపోయారు. అయిపోయాను. ఎవరైనా కొరికారా? అంటే కొత్తగా ఎవరికైనా వైరస్ ఎక్కించారా? నేనైతే చాలా మందికి చెప్పాను. మరి ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో తెలీదు, ఎంతమంది నమ్మారో లేదో తెలీదు. నాకున్న టైంలో నేను చెప్పగలిగినంత మందికి చెప్పాను. బాప్తిజం ఇవ్వడం ఎవరికన్నా? బాప్తిజం నేను ఎవరికి ఇవ్వలేదు. బాప్తిజం ఇచ్చే ఛాన్సెస్ మాకుండవు. ఎవరైతే పెద్ద పాస్టర్ సీనియర్స్ ఉంటారో వాళ్ళకే ఉంటాయి. మీరు మత మార్పిడి చేసినా బాప్తిజం వాళ్ళు ఇస్తారు? వాళ్ళు ఇస్తారు. ఎందుకని? అదంతే, ఇంకా వాళ్ళ రూల్ అనమాట, మినిస్ట్రీ రూల్. ఎందుకో మీకు అర్థమైందా? ఎందుకన్నా ఆ బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరైతే బాప్తిజం ఇచ్చారో వాళ్ళని ఆత్మీయ తండ్రి అనుకుంటారు కదా. అవును. అంటే బిలీవర్స్కి ఈ పాస్టర్తో ఒక రిలేషన్ ఏర్పడిపోతే ఈ పాస్టర్ సెపరేట్గా చర్చి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, అందులో రెబల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఇండివిజువల్గా ఈ పాస్టర్ బలపడకుండా ఆ వ్యవస్థతో అనుసంధానం చేస్తున్నారు బిలీవర్స్ని. అర్థమైందా? అర్థమైంది. వాళ్ళ ఆత్మీయ తండ్రిగా వాళ్ళకి సపోర్ట్గా ఉండేలా చూసుకుంటున్నారు. వాళ్ళు ఆ వ్యవస్థతో కాంటాక్ట్ అయ్యేలాగా చూసుకుంటున్నారు. అదే, ఇక్కడ లోకల్గా ఉండే పాస్టర్తో వాళ్ళకు ఒక రిలేషన్ వచ్చేస్తే అవసరమైతే ఈ పాస్టర్ నేను సెపరేట్గా చర్చి పెట్టుకుంటాను బయటికి తీసుకెళ్ళిపోవచ్చు, వెళ్ళొచ్చు. చాలా మంది వాళ్ళు కూడా వాళ్ళకి ఆ ఇండివిజువల్ క్యాపబిలిటీ లేకుండా చూసుకుంటున్నారు. లేకపోతే వ్యవస్థ నడవదు కదా, అది నడవదు. మొత్తానికి దీంట్లో బాగానే లాక్ అయిపోయి అందరినీ మార్చేయాలని కంకణం కట్టుకున్నారు. మరి రియలైజేషన్ ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? రియలైజేషన్ అంటే నేను కూడా ఒక బిలీవర్గా, లేకపోతే గాడ్కి సర్వెంట్, కంప్లీట్ సర్వెంట్గా నేను ఉండేవాడిని అనమాట. ఖచ్చితంగా బైబిల్లో ఏదైనా నిజమే, అందులో అబద్ధము, అసత్యము, అన్యాయం లాంటివి ఏమీ ఉండవు అని చెప్పేసి కంప్లీట్గా దానికి ఒబే అయ్యి బైబిల్ చదువుతూ అలా నడుస్తూ వచ్చాను. కానీ ఒకానొక రోజు నాకు అనిపించింది, ఎందుకంటే బైబిల్ని ఎందుకు క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు ఒకవేళ అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు క్వశ్చన్ చేయడంలో తప్పేముంది, ఎందుకు చేయకూడదు అన్నటువంటి థాట్లో బైబిల్ని అప్పుడు కొత్తగా మళ్ళీ ఒకసారి చదవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా అన్యాయాలు కనపడ్డాయి. చాలామంది వ్యక్తులకు అన్యాయం జరగడాన్ని నేను గమనించి, మరి అన్యాయం చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు అన్నటువంటి ఒక రియలైజేషన్లో నేను బయటకు వచ్చాను. ఇప్పుడు మీరు పాస్టర్గా ఉన్నప్పుడు శివశక్తి చూశారు కదా? అంత ఫాలో అవ్వలేదు, జస్ట్ తెలుసు, మీరు తెలుసు. నాకు కౌంటర్ వీడియోలు కూడా 1-2 వచ్చినాయి. చేశాను, ఎందుకంటే నా దేవుడిని అనడం నాకు నచ్చక మీ మీద కూడా చేయడం జరిగింది. ఏదో గోచిగుడ్డ గురించి ఒకటి చేశాను. అది ఒకసారి చూద్దామా వీడియో? చూద్దాం. సిలువేసినప్పుడు యేసుకి గోచిగుడ్డ ఉందా లేదా అనే అది గోచియో కడ్రేరో అండర్వేరో కాదు, దాన్ని అంగి అంటారు. అది పైనుంచి కింద వరకు ఉంటుంది. అది మొల దగ్గర ఉండే వస్త్రం కాదు. వాళ్ళు ఆ పై వస్త్రాన్ని అంటే అంగీని తీసుకెళ్లి చీట్లు వేసి పంచుకున్నారే కానీ మొల దగ్గర ఉన్నది కాదు. ఇప్పటికి ఇదే నమ్ముతున్నారా? నేనన్నా అది నమ్మడం అంటే ఇప్పుడు అందులో చెప్పిన వివరణ కరెక్టే అని అనుకుంటున్నారా ఇప్పటికి కూడా? ఇప్పుడు నేను గోచిగుడ్డ అన్నాను, అంగి అంటే ఆయన అయితే నా పాయింట్ ఏంటంటే అక్కడ
యేసుని మొండిమొలతో దిగంబరంగా సిలువేశారు అని. మొండిమొలతో అంటే అసలు అక్కడ ఏమీ లేదన్నా? సిలువేసినప్పుడు ఆయన ఒంటి మీద ఏం బట్టలేవు. అలా లేదు, మొల దగ్గర అయితే ఉంది, పైన అంగి షర్ట్ లాంటిది అయితే తీసేసుకున్నారు అని అయితే నమ్ముతాను. లేదు, నేను చూపించనా ఒకసారి? చూపించు. పాస్టర్గా ఉన్నప్పుడు నాకు కౌంట్ ఇచ్చాడు అనమాట తమ్ముడు. ఇప్పుడు డిబేట్ మా ఇద్దరికి. ఈ యేసుని సిలువేసినప్పుడు ఆయన ఒంటి మీద ఉన్న బట్టల గురించి 4 సువార్తల్లో ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తల్లో ఒక రకంగా ఉంటుంది. యోహాను సువార్తలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందు ఈ మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలు ఏముందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం. యేసును పట్టుకుని తీసుకెళ్తున్నారు. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అని ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి. సీమోను తీసుకొచ్చి నువ్వు కూడా సిలువ మోయమన్నారు. వారు కపాల స్థలమును అర్థమిచ్చు కొల్లాత అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి. ఇదొక కాంట్రడిక్షన్. మత్తయి, మార్కు, లూకా 3 సువార్తల్లో ఏముంటుందంటే ఈయన సిలువ వేయక ముందే ద్రాక్ష రసం ఇచ్చారని ఉంటుంది. యోహాన్లో సిలువ వేసిన తర్వాత నాకు దప్పిక అవుతుంది అంటే ఒక చెరకతో ముంచి ఇచ్చారని ఉంటుంది. ఇది ఒక కాంట్రడిక్షన్. అర్థమైందా? సరే, ఇది తర్వాత చూద్దాం. కానీ ఆయన దాన్ని రుచి చూసి త్రాగనొల్లకపోయిను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. వస్త్రములు పంచుకునిరి అంటే ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ పంచుకున్నారు. వాళ్ళేం దయామూర్తులు కాదు కదా, పాప అది ఒకటే వదిలేద్దాంలే. ఇప్పుడు వాళ్ళ పైశాచికత్వం లేకపోతే వాళ్ళ ఉద్రేకం ఎలా ఉంటుందంటే సిలువ వేసే వాళ్ళని రేపు కూడా చేస్తారు వాళ్ళు. అంటే ఒక యానిమల్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. ఈయన్ని గౌరవప్రదంగా చూద్దాం, పాప అక్కడ ఆ వస్త్రం వదిలేద్దాం ఉండదు. వాళ్ళు వీలైనంత చంపేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చంపేసే వాళ్ళు గౌరవప్రదంగా ఎందుకు చూస్తారు? ఇప్పుడు వాళ్ళ ఎంత కర్కశత్వం ఉంటే బ్రతికున్న మనిషిని మేకులు కొట్టి చిత్రహింసలు పెట్టి చంపాలి. అలాంటి వాడిని గౌరవప్రదంగా పాపం అక్కడ మొల చుట్టూ వస్త్రం వదిలేద్దాం ఎందుకు అనుకుంటారు? మొత్తం లాగేస్తారు. అక్కడ వస్త్రములు అని ఉంది. వస్త్రములు మీ కాలం చదువుకోండి. ఇక్కడ చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. ఇది మత్తయి సువార్తలో ఉంది. మళ్ళీ మార్కులో 15వ అధ్యాయం 21వ వచనం. కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గాన్ని పోవచుండగా ఆయన సిలువ మోయుటకు ఆయన బలవంతం చేసిరి. అతడు అలెగ్జంద్రునకును రూపునకును తండ్రి. వారు గొల్లాతానబడిన చోటుకు ఆయన తీసుకుని వచ్చిరి. గొల్లాతానగా కపాల స్థలం అర్థము. అంతటా బోళము కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరి. ఇక్కడ కూడా సిలువ వేయక ముందే ద్రాక్షరసం ఇచ్చారు కిందే. కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకునిరి. ఒక అంగీని కాదు, ఒక వస్త్రాన్ని కాదు, మొత్తం ఆయన వస్త్రాలన్నింటినీ కూడా వాటాలు వేసేసుకున్నారు. ఎవడెవడికి ఎంత రావాలనేది. ఇది మార్కు. లోకలోకి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇక్కడ కూడా వస్త్రాలే. ఇక్కడ లోక. తర్వాత యోహాన్లోకి వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. వస్త్రములు తీసుకుని వాటిని 4 భాగాలు చేశారు. అంటే పైన కండువా లాంటిది తీసుకోవచ్చు, కింద పంచి లాంటిది తీసుకోవచ్చు, ఇంకా ఏమేమి ఉన్నాయి. మొత్తానికి ఆయన మరి అండర్వేర్ వేసుకునే వాళ్ళే నాకు తెలియదు కదా లోపల. అవన్నీ 4 భాగాలు చేశారు. ఆయన అంగీ కూడా తీసుకుని, ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 4 భాగాలు చేసేసారు ఆల్రెడీ. దాని తర్వాత ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకుందిరి. యోహాను సువార్తలో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పానా. మత్తయి, మార్కు, లోకాలనేమో మొత్తం అన్ని వస్త్రాలకి కలిపి చీట్లేసి పంచుకున్నారని ఉంది. ఇక్కడేంటి, ఆయన వస్త్రాలు 4 భాగాలు చేసేసారు. అవి కాకుండా అంగీని కూడా తీసుకున్నారు. అంటే వస్త్రాలు అంగీ సెపరేట్. ఈ అంగీ మొత్తం ఒకటే, అంటే కుట్టు లేకుండా నేయబడి ఉంది కాబట్టి దీన్ని చింపకుండా ఎవరికి రావాలో దానికోసం మాత్రమే చీట్లు వేసారని ఉంది. ఓకే, యోహాను సువార్తలో. ఇక్కడ అంగీని కూడా అనే దాన్ని అండర్లైన్ చేస్తే కూడా అని ఎప్పుడు అంటాం? ఇంకోటి ఉన్నప్పుడు. షర్టు తీసుకున్నారు, ప్యాంటు కూడా లాగేశారా, అండర్వేర్ కూడా లాగేశారా అని అంటాం. అంగీ అంటే కింద భాగం అని నా అర్థం. ఓకే, ఇప్పుడు పై వస్త్రాన్ని తీసుకున్నారు, అంగీని కూడా లాగేశారా కూడా అని అప్పుడు అంటారు.
అంటే అప్పటికి మ్యాక్సిమం సిలువ వేసిన అందరిలో కూడా ఏ ఒక్కరికి కూడా ఇలా జరగలేదు. అయినా సిలువ అంతమందిలో సిలువ వేసేటప్పుడు మర్మంగాలు కనిపించేలా ఎలాగా చేస్తారు అన్న థాట్. ఇప్పుడు ఖచ్చితంగా దిగంబరంగా వేయాలి, వేయకూడదని రూల్స్ లేవు. చంపడం అనేది ప్రయారిటీ అక్కడ. అవును. ఇక్కడ యేసు విషయంలో వాళ్ళు చెలరేగిపోవడానికి కారణం ఏంటంటే నేను రాజు అని చెప్పుకున్నాడు ఈయన. వాళ్ళందరూ ఏంటంటే ఈయన బాగా అపహాస్యం చేస్తూ ఎరా నువ్వు రాజువా అని ముళ్ళ కిరీటం పెట్టారు, రకరకాల చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ చేశారు. అంటే ఈయన చెప్పుకున్న దాన్ని బట్టి వాళ్ళు పైశాచికత్వం ఇంకెక్కువ చెలరేగిపోయారు. కాబట్టి ఈయన విషయంలో ఎక్కువ అపహాస్యం చేయడానికి అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళకి చేయలేదు కదా, ఈయన చేయడానికి లేదు అనడానికి లేదు. మిగిలిన వాళ్ళు నేను యూదుల రాజులని చెప్పుకోలేదు కదా. దొంగలను కూడా సిలివేశారు, దొంగతనాన్ని సిలివేశారు. అప్పుడు వాళ్ళందరూ వెటకారంగా యూదుల రాజా అని చెప్పి ఆయన ముందు మోకాళ్ళు వేసి నీకు శుభం అని చెప్పి ఒక చిన్న స్కిట్లు కూడా వేశారు వాళ్ళు. అంటే ఎంత అవమానించాలో అంత అవమానించారు కదా. అంటే ఈయన చెప్పిన మాటలకి వాళ్ళకి అంత రగిలిపోయింది. అవును, నేనే దేవుణ్ణి అన్న టైప్లో చెప్తారు. నేను దేవుని కుమారుణ్ణి, రాజుని, ఇవన్నీ చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు అవమానించడానికే చూస్తారు. ఆ బట్టలన్నీ లాగేశారని ఉంది కదా. ఉంది. కాబట్టి యేసుని దిగంబరంగానే సిలువేశారు. దానికి ఎక్కువ అవకాశం ఉంది, 90% అవకాశం ఉంది. అక్కడ స్పష్టంగా లేదు కానీ 90% అదే చూపిస్తుంది, అటే మొగ్గు ఉంది అనేది నా వాదన. ఒకవేళ అంగీ అంటే పై వస్త్రమో కింద వస్త్రమో మనకు క్లారిటీ లేకపోయినా పై వస్త్రమే అనుకున్నా, మొత్తం వస్త్రాలన్నీ తీసేసుకున్నారు అని ఉంది కదా. అవును, నేను చెప్పిన పాయింట్ ఏంటంటే మొత్తం ఆయన దిగంబరంగా సిలువేశారు, ఆయన గోచికొట్టు కూడా లాగేశారని. అవును, వస్త్రము కాకుండా వస్త్రములు. అది నా పాయింట్. ఓకేనా? ఓకే. అంటే దిగంబరంగా వేయడానికి అక్కడ స్కోప్ కనపడుతుందా లేదా? కనిపిస్తుంది.